Hi everyone, good afternoon and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the topic is sheet metal operation. This is the Unit 5 Lecture 20. First of all, this is a today class syllabus. Sheet metal operation. This is a Unit 5 sheet metal work. Unit name is sheet metal work. In 5.6 topic is sheet metal operation. Sheet metal operation, there are four types of the sheet metal operations is there. First one is the shearing, and second one is the bending, and third one is the drawing, and fourth one is the squeezing. These are all the types of the sheet metal operation. First of all, what is the definition of the sheet metal? Sheet metal means the art of sheet metal likes the art of sheet metal likes in the making of different shapes by adopting different operations. The major type of operations are given below. షీట్ మెటల్ అంటే ఏదైనా థిన్ మెటల్ని తీసుకొని థిన్ స్టీల్ ప్లేట్ని తీసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ని అడాప్ట్ చేసుకొని వాటి యొక్క ఆపరేషన్స్ అనేవి చేయడానికి ఈ షీట్ మెటల్స్ అనేవి మనకి యూజ్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ దేర్ ఆర్ మేజర్ టైప్స్, అంటే కొన్ని మాత్రమే మనం ఈ సిలబస్లో మనం డిస్కస్ చేసుకుంటాం. కొన్ని టైప్స్ ఆఫ్ ది షీట్ మెటల్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. వాటిలో వచ్చేసి ఫోర్ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద షేరింగ్ మీన్స్ కటింగ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద బెండింగ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద డ్రాయింగ్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద squeezing. These are all the four types of the sheet metal operations discussing the today class. First one, what is shearing? Shearing is a shearing or cutting. Shearing and another name is cutting. Cutting to separate large sheets or cut part of parameter or make holes in sheet. ఏదైనా ఒక వర్క్ పీస్ నుంచి సమ్ మెటల్ అనేది కట్ చేసి ఆ మెటల్ మీద ఏం చేస్తున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది చేస్తున్నాం. దాన్ని ఏమంటున్నాం, షేరింగ్ ఆ కటింగ్ అంటున్నాం. అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ మీన్స్ డ్రిల్లింగ్, మిల్లింగ్, ట్యాపరింగ్, టర్నింగ్, అంటే అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నాం. ఒకసారి చూద్దాం. షేరింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వర్క్ పీస్ని తీసుకొని ఆ వర్క్ పీస్ సమ్ పార్ట్ ఆఫ్ ది మెటల్ విల్ బి రిమూవ్ టు ద వర్క్ పీస్. అంటే ఆ వర్క్ పీస్ ఎంత ఉందంటే ఎగ్జాంపుల్కి ఒక 10 సెంటీమీటర్స్ ఉందనుకున్నాం. ఆ 10 సెంటీమీటర్స్ వర్క్ పీస్ని ఏం చేయాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి చూద్దాం. దిస్ ఈజ్ ద వర్క్ పీస్. దీని యొక్క లెంత్ వచ్చేసి ఎంత అంటే 10 సెంటీమీటర్స్. దీని యొక్క లెంత్ 10 సెంటీమీటర్స్. మనకి ఎక్కడ కట్ చేయాలంటే 7 సెంటీమీటర్స్ దగ్గర నాకు వర్క్ పీస్ని కట్ చేయాలి. దిస్ లెంత్ ఈజ్ 7 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్ వచ్చేసి అంత 7 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికున్న మనకు అంత 7 సెంటీమీటర్స్. ఈ మెటల్ని రిమూవ్ చేసిన తర్వాత ఇదే మిగిలిపోతుంది మనకి. ఈ మెటల్ అనేది ఇలా మిగిలిపోతుంది. ఈ మిగిలిపోయిన మెటల్ మీద చూడండి, ఇది ఇలా మిగిలిపోతుంది. ఈ మిగిలిపోయిన మెటల్ మీద మనకి దిస్ ఈజ్ రిమూవ్ చేసిన పార్ట్ కదా. ఇది రిమూవ్ చేసిన పార్ట్ మనం పక్కన పడేస్తాం. ఈ మనకి చేసిన దీని మీద ఆపరేషన్స్ ఏం చేద్దాం, మిగిలిపోయింది. దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ 7 సెంటీమీటర్స్ లెంత్. ఈ మిగిలిపోయిన దీని మీద చేసే ఆపరేషన్స్ ఏమేమి ఆపరేషన్స్ చేస్తామంటే డ్రిల్లింగ్స్ కానీ, మిల్లింగ్స్ కానీ, ఇంకా కట్టింగ్ ఆపరేషన్ కానీ, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ చేస్తాం. దానిని ఏమంటున్నామంటే షేరింగ్ అని అంటున్నాం. నెక్స్ట్ బెండింగ్ ఈజ్ ఏ స్ట్రైట్నింగ్ షీట్ అరౌండ్ ఏ స్ట్రైట్ యాక్సిస్. అంటే ఇప్పుడు ఒక వర్క్ పీస్ తీసుకుంటున్నా, ఏదైనా వర్క్ పీస్, ఏదైనా వుడెన్ ఆర్ ఐరన్ వర్క్ పీస్ ఏదైనా తీసుకున్నా, వుడ్ ఆర్ ఐరన్ ఏదైనా వర్క్ పీస్ని తీసుకుంటున్నా, మనకి ఎక్కడ బెండ్ చేయాలంటే బెండింగ్ మీన్స్ ఇక్కడ మనకి దీని యొక్క లెంత్ వచ్చేసి ఒక 4 సెంటీమీటర్స్ అనుకున్నాం. 4 సెంటీమీటర్ దగ్గర నాకు 1 సెంటీమీటర్ దగ్గర బెండింగ్ అవ్వాలి. అంటే దిస్ ఈజ్ ద 1 సెంటీమీటర్. నాకు ఇక్కడ బెండింగ్ ఆపరేషన్ అనేది ఇక్కడ జరగాలి. ఇప్పుడు ఈ బెండింగ్ ఆపరేషన్స్ అనేది ఎలా తీసుకుంటాం, ఏదైనా మన హ్యామరింగ్ తీసుకొని
కాబట్టి ఈ పార్ట్ని ఏం చేస్తాం, ఫిక్స్ చేసుకుంటాం. అంటే ఎటు కదలకుండా ఫిక్స్ చేసుకొని హ్యామరింగ్ అనేది ఇక్కడ చేసినప్పుడు ఇది ఇలా బెండ్ అవుతుందా లేదా, ఇలా బెండ్ అవుతుందా. మనం ఇక్కడ చేసాం, మనం ఏం చేస్తాం, హ్యామరింగ్ అంటే ఇది ఇక్కడ ఇలా హ్యామరింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, వర్క్ పీస్ అనేది ఇదో ఇలా బెండ్ అవుతుంది. ఇదే కదా, ఇలా బెండ్ అవుతుంది, ఇలా వస్తుంది వర్క్ పీస్. అదే కదా, ఇలా బెండ్ అయ్యి ఇలా వస్తుంది. ఈ ఆపరేషన్ ఇలా చేసే ఆపరేషన్ ఏమంటున్నామంటే దిస్ ఈస్ ద బెండింగ్, దిస్ ఈస్ ద స్ట్రైటింగ్. ఏదైనా స్ట్రైట్ ఉన్న వర్క్ పీస్ అని సమ్ యాక్సిస్తో మనకి బెండ్ చేయడాన్ని ఏమంటున్నామంటే బెండింగ్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ డ్రాయింగ్. ఫార్మింగ్ ఆఫ్ షీట్ మెటల్ కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్ షేప్స్. వీటి యొక్క షేప్స్ ఎలా ఉంటాయి, డ్రాయింగ్ ఆపరేషన్స్లో వాటి యొక్క షేప్స్ కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్ షేప్లో మనం ఈ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. దాంట్లో ఈ కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్ షేప్స్ మెటల్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్క్వీజింగ్ మీన్స్ ఫార్మింగ్ ఆఫ్ ఏ షీట్ బై గ్రిప్పింగ్ అండ్ pressing, primarily coining and embossing. Forming of sheet metal by gripping and pressing. స్క్వీజింగ్ ఏం చేస్తాం, గ్రిప్పింగ్ అండ్ ప్రెస్సింగ్ చేసిన తర్వాత వాటి యొక్క షీట్ మెటల్స్ అనేవి కాయినింగ్ అండ్ ఎంబోజింగ్ అనేది వాటి మెటీరియల్స్ అనేవి ఇలా తయారవుతాయి. నెక్స్ట్ షీట్ మెటల్ యొక్క థిక్నెస్ ఎంత, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అనేది దీంట్లో చూద్దాం. ఏ పర్ఫార్మింగ్ కటింగ్ అండ్ ఫార్మింగ్ ఆపరేషన్స్ అండ్ రిలేటివ్లీ థిన్ షీట్ ఆఫ్ మెటల్. ఇది షీట్ మెటల్లో ఏం చేస్తాం, థిన్ షీట్ ఆఫ్ మెటల్స్ మాత్రమే యూజ్ చేస్తాం. దాని యొక్క థిక్నెస్ ఎంత ఉంటుందంటే 0.4 mm to 0.6 mm. 0.4 mm to 0.6 mm. This is the thickness of the sheet metal. 0.4 mm to 0.6 mm. The thickness of plate stroke is 6 mm. Thickness of plate stroke is 6 mm. The operation usually performed as cold working. ఎక్కడ ఆపరేషన్ అనేది మనం చేస్తామంటే కోల్డ్ వర్కింగ్ లో మనం ఈ ఆపరేషన్ అనేవి చేస్తాం. నెక్స్ట్ వన్ ఇది ఫస్ట్ ఏమైనా చెప్పుకున్నాం, షీట్ మెటల్స్లో మనం 4 types ఆఫ్ షీట్ మెటల్ మేజర్గా చేస్తామని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి షేరింగ్ అంటే ఏంటంటే ఏదైనా చూడండి, దిస్ ఈజ్ ద వర్క్ పీస్, దిస్ ఈజ్ ద ఇది ఫిట్టెడ్ నాచ్. ఇక్కడ మనం వర్క్ పీస్ని ఇక్కడ ఫిట్ చేసుకుంటాం. ఇదేంది అప్పర్ బ్లేడ్, దిస్ ఈజ్ ద అప్పర్ బ్లేడ్. ఇది చూడండి, ఈ వర్క్ పీస్ని మనం ఎంత అయితే కావాలో, ఇప్పుడు ఈ వర్క్ పీస్ వచ్చి 10 centimeters అనుకుంటున్నాం కదా, నాకు ఎంత కావాలంటే ఒక 7 centimeters దగ్గర నాకు కటింగ్ అనేది కావాలి. 7 centimeters దగ్గర నాకు కటింగ్ కావాలి. ఆ 7 centimeters తర్వాత మిగతా ఏముంటుంది, 3 mm ఉంటుంది. 3 centimeters ఆఫ్ ది రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ 3 centimeters ఆఫ్ రిమైనింగ్ పార్ట్ ఏం చేస్తున్నాం, మామూలుగా అది ఏం చేస్తున్నామంటే వేస్ట్ ఆఫ్ ది మెటీరియలే కదా, అది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే చేసుకుంటున్నాం కదా, అంతవరకు చేసి మిగిలిపోయింది వేస్ట్ ఆఫ్ మెటీరియల్ని పక్కన పడేస్తాం. ఆ ఆపరేషన్ మీద ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్, డ్రిల్లింగ్, మిల్లింగ్ అండ్ ట్యాపరింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఈ మెటల్ మీద చేస్తాం. దాన్ని ఏమంటున్నామంటే షీరింగ్ అని అంటున్నాం. Several cutting processes exist that utilize the shearing force to cut sheet metal. ఏదైనా షీట్ మెటల్ని కట్ చేయడానికి ఈ షీరింగ్ ఆపరేషన్ అనేది మనకి యూజ్ చేస్తాం. However, the terms shearing by itself refers to a specific cutting process that produces straight line cut to separate the piece of sheet metal. అదే కాకుండా చెప్పుకుంది, ఈ షీట్ మెటల్ మనకి స్ట్రైట్గా ఉంటుంది. మరి ఎంత అయితే షీట్ మెటల్ కావాలో అంత షీట్ మెటల్ మనం కట్ చేసుకుంటే మిగతా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని మనం రిమూవ్ చేస్తామని చెప్పుకున్నాం. మోస్ట్ కామన్లీ షీరింగ్ ఈజ్ యూజ్డ్ టు కట్ ద షీట్ ప్యారలల్ టు ద ఎగ్జిస్టింగ్ ఎడ్జ్. ఎందుకంటే ఈ షీరింగ్ ఆపరేషన్ ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే టు కట్ ద షీట్ ప్యారలల్ టు అండ్ ఎగ్జిస్టింగ్ ఎడ్జెస్, అంటే ప్యారలల్గా కట్ చేసుకోవడానికి ఈ షీరింగ్ ఆపరేషన్, ఏదైనా షీట్ మెటల్ని మనం ప్యారలల్గా కట్ చేసుకోవడానికి ఈ షీట్ మెటల్ అనేది మనకి యూజ్ అవుతుందని చెప్పుకుంటున్నాం. which is held square but
angled cuts can be made as well, which is held square, but angle cuts can be made as well. This is the shearing operations. There are a very చూడండి, this is the swagging force, this is the upper blade, this is the lower blade, this is the sheet metal, this is the parts of the shearing. అండ్ స్టేజెస్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు దాని యొక్క పంచింగ్ ఆపరేషన్ జరిగినప్పుడు ఫస్ట్ కేసులో ఎలా ఉంటుంది, నెక్స్ట్ సెకండ్ కేసులో ఎలా ఉంటుంది, థర్డ్ కేసులో ఎలా ఉంటుంది, ఫోర్త్ కేసులో మనకి ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఇన్ షేరింగ్. ఫస్ట్ స్టేజ్లో చూడండి, ఫస్ట్ స్టేజ్లో చూసినట్టు జస్ట్ బిఫోర్ ద పంచింగ్ కాన్స్టెంట్ వర్క్. దిస్ ఈస్ ద పంచింగ్ మెటీరియల్, దిస్ ఈస్ ద డై మీద మనం ఏం చేస్తున్నాం, వర్క్ షీట్ని మనం పెట్టుకుంటున్నాం, షీట్ వర్క్ని మనం పెట్టుకున్నాం. ఈ షీట్ వర్క్ మీద ఏం అప్లై చేస్తున్నాం అంటే పంచింగ్ ఆపరేషన్ అనేది అప్లై చేస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆపరేషన్ ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ ఆపరేషన్ చూద్దాం. ఈ ఫస్ట్ ఆపరేషన్లో ఏం చేస్తున్నాం, డై ఉంటుంది, ఆ డై మీద షీట్ మెటల్ అని పెట్టుకున్నాం, ఆ షీట్ మెటల్ పంచింగ్ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం స్టేజ్ 1లో. అదే స్టేజ్ 2లో సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ విల్ బి అప్లైడ్ ఆన్ ద పంచింగ్ మిషన్. పంచింగ్ మిషన్లో ఏం చేస్తున్నాం, సమ్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద షీట్ మెటల్. అప్పుడు ఏమవుతుంది, ఇవి చూడండి ఇక్కడ మనకి చూసినట్లయితే చూడండి ఇక్కడ మనకి చూసినట్లయితే సమ్ బెండ్ అనేది మనకి స్టార్ట్ అయింది. ఎందుకు, సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ విల్ బి అప్లైడ్ ఆన్ ద పంచింగ్ కాబట్టి. పంచ్ బిగిన్స్ టు పుష్ ఇన్ టు వర్క్ కాజింగ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్. డిఫార్మేషన్ విల్ బి స్టార్టెడ్. అదే కదా, సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు దాని యొక్క షీట్ మెటల్ ఏమవుతుంది, డిఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ థ్రాడ్ అన్నప్పుడు ఏం చేస్తుందంటే మనం ఏం చేస్తున్నాం, అలానే ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద షీట్ మెటల్, ద పంచ్ కంప్రెసెస్ అండ్ పెనట్రేట్స్ ఇంటూ వర్క్ కాజింగ్ ఏ స్మూత్ కట్ సర్ఫేస్. అలా థర్డ్ స్టేజ్లో ఏమవుతుంది, సమ్ ఆఫ్ ద మెటీరియల్ వాళ్ళకి చాలా వరకు మనకి బ్రేక్ అయిపోతుంది. ఆ మెటీరియల్ ఎంతవరకు అయితే కటింగ్ మనం ఆపరేషన్ చేస్తున్నామో అంతవరకు మనకి ఫస్ట్ క్రాక్ అనేది ఫామ్ అవుతుంది. క్రాక్ అనేది ఫామ్ అయిన తర్వాత చూడండి, దిస్ ఇస్ ద డిఫార్మేషన్, చూడండి ఇక్కడ సమ్ డిఫార్మేషన్ విల్ బి స్టార్టెడ్ ఆన్ ద థర్డ్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఆల్సో స్టార్టెడ్ అండ్ థర్డ్ స్టేజ్ ఇంకా ఎక్కువ డిఫార్మేషన్ అనేది మనకి స్టార్ట్ అయింది. ఇక్కడ ఫోర్త్ స్టేజ్ వచ్చే చూడండి, ఇక్కడ మనకి బ్లాక్ లైన్ లో ఒకటి కనబడుతుంది కదా, ఆల్రెడీ మనకి ఇక్కడ షేరింగ్ ఆపరేషన్ అనేది మనకి కట్ అయిపోతుంది. ఈ యొక్క షీట్ మెటల్ ఏమవుతుంది మనకి కట్ అయిపోతుంది. ఎందుకు, ఇక్కడ సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది మనం బాగా అప్లై చేసినప్పుడు ఫోర్త్ స్టేజ్ వచ్చేతలకి ఏమవుతుందంటే మనకి షీట్ మెటల్ అనేది మనకి కట్ అయిపోతుంది. టు పంచ్ ద fracture is indicated at the opposite cutting edges which separates the sheet. This is the fourth stage. And next one is a blanking and punching. Blanking అంటే ఒకసారి చూద్దాం. బ్లాంకింగ్ ఈజ్ ఏ షీట్ మెటల్ టు కటింగ్ ద సపరేట్ పీసెస్ కాల్డ్ ఏ బ్లాంక్ ఫ్రమ్ ఏ సరౌండింగ్ స్టాక్. దిస్ ఈస్ ద బ్లాంకింగ్ షీట్ మెటీరియల్ ఎలా సపరేట్ చేసినామంటే టు కట్ ద సపరేట్ పీసెస్. ఇలా ఒక బాక్సెస్ లాగా మనం వర్క్ పీస్ని మనం కట్ చేసుకున్నాం. ఎలా అంటే సపరేట్ చేస్తున్నాం, కటింగ్ టు సపరేట్ ద పీసెస్. సమ్ పీసెస్ మనం ఏం చేస్తున్నామంటే కటింగ్ చేసుకున్నాం. దాన్ని అలా కట్ చేసుకునే దాన్ని ఏమంటున్నామంటే బ్లాంకింగ్ అంటున్నాం. పంచింగ్ అంటే అలా కట్ చేసుకున్న దాని దగ్గర మధ్యలో సమ్ ఆఫ్ ది మెటల్ విల్ బి రిమూవ్డ్ ఆన్ ద మిడిల్ పార్ట్. అంటే ఏంటంటే ఇగో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇగో ఇలా మిడిల్ పార్ట్లో సమ్ డ్రిల్లింగ్ ఆపరేషన్ అనేది చేసామనుకోండి, ఇక్కడ సమ్ మెటీరియల్ విల్ బి రిమూవ్డ్. దాన్ని ఏమంటున్నామంటే స్లగ్ అని అంటున్నాం. ఈ ఆపరేషన్ చేసి ఈజ్ ద సిమిలర్ టు బ్లాంకింగ్ ఎక్స్పర్ట్ బట్ పీస్ ఈజ్ స్క్రాప్ ఈజ్ కాల్డ్ హ్యాజ్ ఏ స్లగ్. దిస్ ఈస్ ద పంచింగ్ అండ్ బ్లాంకింగ్ ఆపరేషన్ అంటే ఏం లేదండి, ఏదైనా వర్క్ పీస్ని మనం ఒక బాక్సెస్ లా రిమూవ్ చేసేదాన్ని బ్లాంకింగ్ అంటున్నాం. ఆ బాక్స్గా రిమూవ్ చేసిన పార్ట్ అనేది ఏం చేస్తున్నాం అంటే మిడిల్లో మనకి డ్రిల్స్ ఆపరేషన్స్ కానీ చేసినట్లయితే సమ్ స్లాగ్ విల్ బి రిమూవ్డ్. అంటే స్లాగ్ అనే చిన్న పార్ట్ అనేది మనకి రిమూవ్ అవుతుంది. ఆ పార్ట్ని ఏమంటున్నామంటే స్లాగ్ అంటున్నాం. అలా చేసే ఆపరేషన్ ఏమంటున్నామంటే పంచింగ్ ఆపరేషన్ అని అంటున్నాం.
ఇంకో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే పంచింగ్ ఆపరేషన్, ఇదిగో దిస్ ఈజ్ ద ఒక మెటల్ అనేది రిమూవ్ చేసాం. ఆ రిమూవ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే రిమూవ్ చేసిన స్లగ్ ఈస్ కట్ అండ్ బర్ ఏ మినిమం. స్లగ్ అనేది ఇదేగా. స్లగ్ అంటే ఇదిగో చూడండి, ఇక్కడ రిమూవ్ అయిన పార్ట్ని ఏమంటున్నామంటే స్లగ్ అంటున్నాం. ఈ స్లగ్ అనేది రిమూవ్ అయిన తర్వాత ఏం ఆపరేషన్ చేస్తాం, ఈ పంచింగ్ ఆపరేషన్ అనేది మనకి రెడీ అయి ఉంటుంది. నెక్స్ట్ పైరింగ్ అంటే ఏంటంటే ఈ పంచింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత సమ్ పైరింగ్ టూల్ని యూజ్ చేసుకొని ఈ వర్క్ పీస్ మీద మనం మన డ్రిల్ కానీ చేసుకున్నట్లయితే దాన్ని ఏమన్నా అప్పుడు డ్రిల్ కానీ చేసుకున్నట్లయితే ఈ హోల్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ హోల్ ఏమనేది మనకి ఎక్స్పాండ్ అవుతుంది. అలా ఎక్స్పాండ్ అయ్యే దాన్ని ఏమన్నామంటే బర్ పైరింగ్ అనేది పైరింగ్ అని అంటున్నాం. నో స్లాగ్ ఈస్ కట్, ఓన్లీ బ్లర్. దిస్ ఈస్ ద ఓన్లీ ఈ మాత్రం ఎడ్జెస్ మాత్రం కట్, ఓన్లీ ఇక్కడ ఉన్న మాత్రమే కొంచెం హోల్ అయితే మనకి ఎక్స్పాండ్ అవుతుంది. దాన్ని ఏమంటున్నాం, పైరింగ్ అంటున్నాం. పైరింగ్ టూల్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ లాంచింగ్ టు క్రియేట్ ఏ పార్టికల్ బట్ ఇన్ ద షీట్ సో దట్ ద నో మెటీరియల్ ఈస్ రిమూవ్డ్. బట్ ద నో మెటీరియల్ ఈజ్ రిమూవ్డ్ అంటే ఏంటంటే ఏదైనా షీట్ మెటల్ తీసుకొని ఇలా కట్ చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్స్ అనేది ఇక్కడ చేసుకుంటాం. ఇలా కట్ చేసిన తర్వాత ఈ మెటల్ని ఏం చేస్తాం, ఇలా రిమూవ్ చేయము. ఇలా మనం చూడండి, ఈ స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో ఉంది కదా, ఈ రిమూవ్ చేసిన పార్ట్ ఏముంది, రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఆ రెక్టాంగిల్ షేప్లో ఉన్న పార్ట్స్ని మొత్తం మనం ఆ మెటల్ని రిమూవ్ చేస్తామంటే ఓన్లీ 3 sides మాత్రం రిమూవ్ చేస్తాం, మిగతా సైడ్ మాత్రం అంతే ఉంచేస్తాం. దాన్ని ఏమంటున్నామంటే లాంచింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. ద మెటీరియల్ ఈజ్ అటాచ్డ్ టు బి బెండ్ అండ్ ఫార్మ్ ఏ షేప్. వాటి యొక్క షేప్స్ మనం క్రియేట్ చేసాను. సచ్ యాజ్ ఏ ట్యాబ్, వెంట్ ఆర్ లోయర్. ఏమేమి షేప్స్ అంటే ట్యాబ్ అనే షేప్, నెక్స్ట్ వెంట్ ఆర్ లోయర్ అనే షేప్స్ మనం ఏం చేస్తున్నామంటే వాటి యొక్క ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ని మనం చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ నిబ్లింగ్. నిబ్లింగ్ అంటే చూడండి, ఏ పంచింగ్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ స్మాల్ ఓవర్లాపింగ్ స్ట్రిప్స్ ఆర్ హోల్స్ అలాంగ్ ఏ పాత్ టు కట్ ఏ లార్జ్ కౌంటర్డ్ షేప్. అంటే ఈ షీట్ మెటల్ మీద లార్జ్ కౌంటర్డ్ షేప్ అనేది మనం ఫామ్ చేస్తున్నాం. లార్జ్ కౌంటర్డ్ షేప్ అంటే లార్జ్ కౌంటర్ షేప్ అని చూడండి, ఇలాంటి షేప్స్, ఇలాంటి అయినా లేకపోతే ఇలాగైనా ఎలా అయినా లార్జ్ ఎలా ఉండాలంటే ఎక్కువ మనకి కౌంటరింగ్ షేప్ అనేది మనకి ఉండాలి. దిస్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ ఏ కస్టమ్ పంచ్ అండ్ డై బట్ will require secondary operation to improve the accuracy and finishing the further operation. చూడండి, ఇక్కడ ఇలా లార్జర్ కౌంటర్డ్ షేప్ చేసిన తర్వాత వాటి యొక్క షేప్ కానీ వాటి యొక్క సైజెస్ కానీ యాక్యురేట్గా ఉండవు. ఎందుకంటే ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత వాటి యొక్క ఆ మెటల్ అనేది ఎలా ఉంటుంది, మనకి సమ్ రఫ్నెస్ కానీ సమ్ డిస్టర్బెన్సెస్ విల్ బి క్రియేటెడ్ ఆన్ ద షీట్ మెటల్. అలా డిస్టర్బెన్స్ని రిమూవ్ చేయడానికి ఈ నిబ్బిల్లింగ్ అనేది మనం ఆపరేషన్ అనేది యూజ్ చేసినప్పుడు ఏంటంటే వాటి యొక్క సైజెస్ కానీ వాటి యొక్క యాక్యురేట్ వచ్చిన కౌంటర్డ్ షేప్ కానీ వాటి యొక్క యాక్యురేట్ ఫినిషింగ్ చేయడానికి ఈ ఆపరేషన్ అనేది మనకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద లాంచింగ్ అంటే ఏంది, అదే మనం చెప్పుకోం. లాంచింగ్ అంటే ఏంటంటే ఆ వర్క్ పీస్లో ఏదైనా సమ్ మెటల్ని రిమూవ్ చేసి పూర్తిగా మెటల్ని మాత్రం రిమూవ్ చేయం, పూర్తిగా వాటి యొక్క షేప్స్ మాత్రం డిజైర్ చేయం, కానీ యాక్యురేట్గా పెట్టం. ఇదిగో చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ మనం చేస్తున్నాం. అంటే ఇవి ఎలా చేస్తాం, ఏదైనా మనం హ్యామరింగ్ ద్వారా ఈ ఆపరేషన్స్ అనేవి చేయగలుగుతాం. క్రియేట్ ఏ పార్టికల్ బట్ ఇన్ ఏ షీట్ సో దట్ ద మెటీరియల్ ఈస్ రిమూవ్డ్. The material is left attached to be bent from a shape such as a tab, vent or lower. Different types of shapes and tab గానీ వెంట్ కానీ లోయర్ ఇలాంటి షేప్స్ మనం చేయడానికి ఈ లాంచింగ్ ఆపరేషన్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్లిట్టింగ్. నెక్స్ట్ వన్ ఇస్ స్లిట్టింగ్ అంటే ఆ వర్క్ పీస్లో సమ్ బెండింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం. ఇలా బెండింగ్ ఆపరేషన్ అనేది చేసినప్పుడు
ఆపరేషన్ చేసిన తర్వాత మెటల్ అనేది రిమూవ్ చేయాలి కదా. కానీ ఈ ఆపరేషన్లో, ఈ స్లిట్టింగ్ ఆపరేషన్లో మనం ఈ మెటల్ అనేది మనం రిమూవ్ చేయాలి. దిస్ ఈజ్ అ కట్టింగ్ స్ట్రైట్ లైన్ ఇన్ ద షీట్. ఈ షీట్కి కట్టింగ్ స్ట్రైట్ లైన్ మనం కట్ చేస్తాం. నో స్క్రాప్ మెటీరియల్ ఈస్ ప్రొవైడెడ్. నో స్క్రాప్ మెటీరియల్స్ విల్ బి, అంటే డిఫరెంట్గా వేరే మెటీరియల్స్ మాత్రం రిమూవ్ చేయమని, డిఫరెంట్ టైప్ ఇంకా అదర్ మెటీరియల్స్ కానీ ప్రొడ్యూస్ అవ్వదు అని మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ అ పార్టింగ్. పార్టింగ్ అంటే చూడండి, పార్టింగ్ ఈజ్ సెపరేట్ టు సెపరేటింగ్ ఏ పార్ట్ ఫ్రమ్ ద రిమూవింగ్ షీట్ బై పంచింగ్ అవే ద మెటీరియల్ బిట్వీన్ ద పార్ట్స్. ఏంటంటే ఒక స్ట్రైట్ షీట్ మెటల్ని తీసుకుంటాం. ఆ స్ట్రైట్ షీట్ మెటల్ని తీసుకొని ఏం చేస్తున్నామంటే, ఇంకోండి ఇలా ఒక షీట్ మెటల్ని తీసుకుంటున్నాం. ఈ షీట్ మెటల్ని తీసుకొని ఏమని చేస్తుంటే టు సపరేట్ ఫ్రమ్ ద రిమైనింగ్ షీట్, ఇలా సపరేట్ చేస్తున్నాం. ఇలా ఇంకో చూడండి, ఇలా సపరేట్ చేసి వాటి యొక్క షేప్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ మామూలుగా ఉన్నప్పుడు స్ట్రైట్ కానీ మనం ఏం చేస్తున్నాం, వాటి యొక్క షేప్స్ని కూడా చేంజ్ చేస్తున్నాం. ఇలా చేసే ఆపరేషన్ ఏమంటున్నామంటే పార్టింగ్ అని అంటున్నాం. బై పంచింగ్ అవే ద మెటీరియల్ బిట్వీన్ ద పార్ట్స్. అప్పుడు ఏమైతే పంచ్ చేసిన తర్వాత వాటి యొక్క మెటీరియల్స్ అనేవి మనకి విడిపోతాయి. దాన్ని ఏమంటున్నామంటే పార్టింగ్ అని అంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కటింగ్ ఆఫ్. కటింగ్ ఆఫ్ అంటే ఏం లేదండి. కటింగ్ ఆఫ్ అంటే ఏదైనా మెటీరియల్లో సమ్ పార్ట్ ఆఫ్ ది మెటల్ విల్ బి రిమూవ్డ్ ఆన్ ద షీట్ మెటల్. సమ్ పార్ట్ ఆఫ్ ద మెటీరియల్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనకి సమ్ పార్ట్ ఆఫ్ ద మెటల్ విల్ బి రిమూవ్డ్ అంటే మనకి ఇలా ఉంటుంది అనుకోండి. ఇలా ఉంటున్నప్పుడు ఒక మెటల్ అనేది సమ్ పార్ట్ ఆఫ్ ద మెటల్ విల్ బి రిమూవ్డ్. చూడండి, ఇక్కడ మనకి డార్క్ చేస్తున్నా, ఇది మనకి ఇంత వాటికి రిమూవ్ చేయాలండి. ఇది చూడండి, డార్క్ చేసిన తర్వాత మిగతా ఉన్న పార్ట్ అనేది రిమూవ్ చేయాలి. ఇలా రిమూవ్ చేయాలి, పార్ట్ అనేది ఇలా రిమూవ్ చేయాలి అని చెప్తున్నాం. ఇలా రిమూవ్ చేసే ఆపరేషన్ చూడండి. ఇప్పుడేమో ఇక్కడ రిమూవ్ చేయాలి, ఈ పార్ట్ వాటికి మనకి రిమూవ్ చేయాలి, అంతే కదా. రిమూవ్ చేయాలి, ఈ పార్ట్ని మటుకి రిమూవ్ చేసినప్పుడు ఇలా ఈ కట్ ఆఫ్ ఆపరేషన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. టు సపరేట్ ఏ పార్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ షీట్ వితౌట్ ప్రొడ్యూసింగ్ ఎనీ స్క్రాప్, ద పంచ్ విల్ ప్రొడ్యూస్ ఏ కట్ ద లైన్ దట్ మే బి స్ట్రైట్ యాంగిల్ ఆర్ కడు. వాటి యొక్క ఆపరేషన్ ఎలా చేయాలి, స్ట్రైట్గా అయినా చేయొచ్చు, నెక్స్ట్ యాంగిల్గా అయినా చేయొచ్చు, నెక్స్ట్ కర్వ్డ్ ఫామ్లో అయినా వాటి యొక్క ఆపరేషన్స్ అనేవి మనం చేయొచ్చు అని చెప్పుకుంటాం దీంట్లో కట్ ఆఫ్ ఆపరేషన్లో. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రిమ్మింగ్ ఆపరేషన్. చూడండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఏదైనా వర్క్ పీస్ యొక్క మనకి యాక్యురేట్గా సైజ్ దానిపైన కరెక్ట్గా ఇన్సర్ట్ చేయాలంటే దాని యొక్క ఈ మెటల్ పైన కరెక్ట్గా మనకి ఏదైనా మెటల్ని ఇన్సర్ట్ చేయాలంటే ఈ ట్రిమ్మింగ్ ఆపరేషన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇది ద పంచింగ్ అవే axis material from the parameter of a part, such as a trimming the flange from a drawn up. Punching away axis material from the parameter of a part, such as trimming the flange from a drop. అంటే ఏంటంటే అండి, ఏదైనా ఒక ఆపరేషన్ చేసిన తర్వాత దానిపైన మెటీరియల్స్ అనేవి కరెక్ట్గా మనం ఏ ఆపరేషన్ అయితే చేసామో కింద కూడా అదే ఆపరేషన్ మనకి ఇన్సర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆపరేషన్ చేసామనుకుందాం, ఈ ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇది ఒకటి చేసాం కదా, ఈ ఆపరేషన్ ఇలా చేసాం, కానీ దానిపైన ఇన్సర్ట్ అనేది మనకి యాక్యురేట్గా ఉండాలి. దానిపైన ఆపరేషన్ అనేది మనకి యాక్యురేట్గా ఉండాలి. దాన్ని ఏమంటున్నామంటే ట్రిమ్మింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. ఏ పంచింగ్ అవే యాక్సిస్ మెటీరియల్ ఫ్రమ్ ద parameter of a part, such as a trimming the flange from the drawn up. This is called as a trimming. And next one is a shaving. అంటే
షేరింగ్ ఆపరేషన్ అంటే ఏంటంటే షేరింగ్ ఆపరేషన్ మీన్స్ షేరింగ్ అవే మినిమం మెటీరియల్ ఫ్రమ్ ద ఎడ్జెస్ ఆఫ్ ఏ ఫ్యూచర్స్ ఆర్ పార్ట్ యూజింగ్ ఏ స్మాల్ డై క్లియరెన్స్ యూజింగ్ ఇంప్రూవ్ ద యాక్యురసీ ఆఫ్ ఫినిషింగ్. ఏదైనా ఈ షేరింగ్ ఆపరేషన్ ఎందుకంటే మనం సైడ్స్ మనకి యాక్యురేట్గా చేసుకోవడానికి ఆర్ ఎడ్జెస్ని మనం యాక్యురేట్గా చేసుకోవడానికి ఈ షేరింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. ఈ షేరింగ్ ఆపరేషన్ యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే వాటి యొక్క సర్ఫేస్ ఫినిష్ కానీ వాటి యొక్క మెటల్ రిమూవ్ చేసిన వాటి యొక్క యాక్యురసీ అనేది మనం ఇక్కడ చేసుకున్నాం. వాటి యొక్క యాక్యురసీగా ఉందా లేదా అనేది, మెటల్ అనేది యాక్యురసీగా ఉందా లేదా అనేది మనం ఈ ఈ షేరింగ్ ఆపరేషన్లో చూసుకుంటున్నాం. అండ్ ఇంతవాటికి మనకి షేరింగ్ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద బెండింగ్ ఆపరేషన్. దిస్ ఈస్ ద బెండింగ్ ఆపరేషన్స్. చూడండి, ఈ బెండింగ్ ఆపరేషన్లో సమ్ ఆఫ్ ది మెటీరియల్ విల్ బి బెండెడ్. ఇక్కడ మనకి డ్రాయింగ్లో కనబడుతుంది కదా, ఈ డ్రాయింగ్లో సమ్ ఆఫ్ ది మెటీరియల్ విల్ బి బెండింగ్. అంటే దీన్ని డెఫినేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే ఏ బెండింగ్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ స్ట్రైట్ మెటీరియల్ని సమ్ ఆఫ్ ద స్ట్రైట్ మెటీరియల్ తీసుకుంటున్నాం. ఆ మెటీరియల్కి సమ్ యాక్సిస్ ఎలా ఉంటుంది, దాని యొక్క యాక్సిస్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్గా ఉంటుంది. వాటి యొక్క స్ట్రైట్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సమ్ పార్ట్ ఆఫ్ ది మెటీరియల్ విల్ బి రిమూవ్డ్. అంటే ఆ వర్క్ పీస్లో ఉన్న సమ్ పార్ట్ ఆఫ్ ద మెటీరియల్ విల్ బి ఏం చేస్తున్నాం, కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ వర్క్ పీస్ ఏమవుతుంది, ఇలా బెండ్ అయిపోతుంది. దాన్ని ఏమంటున్నామంటే ఇలా స్ట్రెచ్ అయిపోతుంది. దాన్ని ఏమంటున్నామంటే బెండింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. బెండింగ్ ఈజ్ అ డెఫినేషన్ ఆఫ్ ఏ స్ట్రైటింగ్ ఆఫ్ మెటల్ అరౌండ్ ఏ స్ట్రైట్ యాక్సిస్. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ the metal on the inside of a neutral axis is compressed while the material on the outside of the neutral axis is stretched. చూడండి, మెటీరియల్ ఇలా స్ట్రిచ్ అయిపోతుంది కదా. న్యూట్రల్ యాక్సిస్ నుంచి మెటల్ అనేది కంప్రెస్ అయినప్పుడు ఏమవుతుంది, మెటీరియల్ విల్ బి స్ట్రిచ్డ్. ఇలా మెటీరియల్ అనేది స్ట్రిచ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నాం మనం, ఏదైనా న్యూట్రల్ యాక్సిస్ అనేది ఒక మెటల్ తీసుకున్నాం. న్యూట్రల్ యాక్సిస్ ఎలా ఉంటుందంటే ఇలా న్యూట్రల్ యాక్సిస్ అనేది ఉంటుంది. ఈ న్యూట్రల్ యాక్సిస్ మీద ఏం చేస్తున్నాం అంటే మెటల్ అనేది కంప్రెస్ చేస్తున్నాం. అంటే నాకు ఇక్కడ కంప్రెస్ అనేది కావాలి, ఇక్కడ కంప్రెస్ చేసినప్పుడు ఏమంటే మెటల్ ఏమవుతుంది, ఇలా స్ట్రెచ్ అవుతుంది. మెటల్ అనేది ఇలా స్ట్రెచ్ అవుతుందని చెప్పుకోండి. ఈ స్ట్రెచ్ అయిన పార్ట్ ఏమంటున్నామంటే మెటల్ స్ట్రెచ్చింగ్ అంటున్నాం. మేమంటున్నాం మెటల్ స్ట్రెచ్చింగ్ అని అంటున్నాం. దిస్ ఈస్ ద బెండింగ్ ఆఫ్ డెఫినిషన్ వేర్ ఆల్ఫా ఈజ్ రిప్రజెంట్ హ్యాస్ బెండింగ్ యాంగిల్. దిస్ ఈస్ ద బెండింగ్ యాంగిల్. చూడండి, ఇక్కడ మనకి యారో చూపిస్తున్నా. దిస్ ఈస్ ద బెండింగ్ యాంగిల్. అండ్ డబ్ల్యూ అంటే ఏంటంటే చూడండి, దిస్ ఈస్ ద వర్క్ పీస్ అనుకోండి, ఇది వర్క్ పీస్ అనుకోండి. విడ్త్ ఆఫ్ ద షీట్, ఇదిగో చూడండి, దిస్ ఈస్ ద డబ్ల్యూ. దీన్ని ఏమంటున్నామంటే విడ్త్ ఆఫ్ షీట్ అంటున్నాం, విడ్త్ ఆఫ్ ది షీట్. నెక్స్ట్ ఆర్ ఈజ్ ద బెండ్ రేడియస్. అంటే చూడండి, ఆపరేషన్ చేసిన తర్వాత ఇలా బెండ్ అవుతుంది కదా, ఇలా ఇక్కడ ఉండే పార్ట్ని ఏమంటున్నామంటే బెండ్ రేడియస్ అని అంటున్నాం. ఇక్కడ ఇలా బెండింగ్ అయిన దాన్ని ఏమంటున్నాం, బెండ్ రేడియస్ అంటున్నాం. అండ్ టీ ఈజ్ అ థిక్నెస్ అంటే చూడండి, ఇది థిక్నెస్. టీ ఈజ్ అ షీట్ థిక్నెస్. అండ్ ఆల్ఫా విల్ బి ద ఎంత అంటే 180 degrees inclined angle. Alpha equals to 180 degrees inclined angle. And bending is a metal forming process in which a force is applied to the pieces of a sheet metal, causing its bend an angle and form a desired shape. అంటే ఏంటంటే ఒక వర్క్ పీస్ నుంచి ఏదైనా సమ్ బెండ్ చేసినప్పుడు సమ్ డిజైర్ షేప్ తో మనకి బెండ్ అవుతుంది కదా. ఈ బెండ్ అయిన షేప్ ఏమంటున్నామంటే బెండింగ్ ఆపరేషన్ అని అంటుంది. దిస్ ఈస్ ద థిక్నెస్, దిస్ ఈస్ ద ఫ్లేంజ్ విడ్త్, దిస్ ఈస్ ద బెండింగ్ అయిన రేడియస్ ఆర్, దిస్ ఈస్ ద మోల్డ్ లైన్ డిస్టెన్స్, దిస్ ఈస్ ద మొత్తం మోల్డ్ లైన్ డిస్టెన్స్. దిస్ ఈస్ ద బెండింగ్ ఆపరేషన్.
నెక్స్ట్ వన్ ఈస్ ద బెండింగ్ టైప్. దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ బెండింగ్ టైప్స్ ఈజ్ ఏ, కానీ మనకు సిలబస్లో ఉన్నది బి టైప్ ఆఫ్ బెండింగ్ అండ్ ఎడ్జ్ బెండింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అలా ఒక 4 టైప్స్ ఆఫ్ బెండింగ్ ఆపరేషన్స్ అనేవి మనకి సిలబస్లో ఉన్నాయి. అంతవరకు మనం ఏం చేస్తాం, డిస్కస్ చేసుకుందాం. దెర్ ఆర్ 2 కామన్ బెండింగ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద బెండింగ్ టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ ద వి బెండింగ్, నెక్స్ట్ వన్ ఈస్ ద ఎడ్జ్ బెండింగ్. వి బెండింగ్ అంటే ఏంటంటే, వి బెండింగ్ ఎక్కడ చేస్తామంటే ఆ షీట్ మెటల్ యొక్క మిడిల్లో చేసేదాన్ని వి బెండింగ్ అంటున్నాం. కానీ వాటి యొక్క వెడ్జెస్లో చేసేదాన్ని ఏమంటున్నాం అంటే ఎడ్జ్ బెండింగ్ అని అంటున్నాం. వి బెండింగ్ ఈజ్ అ షీట్ మెటల్ బెండ్ బిట్వీన్ ద వి షేప్డ్ పంచ్ విత్ ద డై. చూడండి డై ఎలా ఉంటుందంటే, డై అసలు ఎలా ఉంటుందంటే మనకి డై ఉండడం మనకి ఇలా ఉంటుంది. వర్క్ పీస్ విల్ బి ఫిట్టెడ్ ఆన్ ద డై. అప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సమ్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద వర్క్ పీస్. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 కడ్జెస్ మనకి ఇలా బెండ్ అయ్యి ఇలా వస్తుంది వర్క్ పీస్ అనేది, అంతే కదా. ఇలా బెండ్ అయ్యి ఇలా మనకి వస్తుంది. దాన్ని ఏమంటున్నామంటే వి బెండ్ అంటున్నాం. కానీ ఎడ్జ్ బెండింగ్ ఎలా ఉంటుందంటే, ఎడ్జ్ బెండింగ్లో ఏం చేస్తామంటే, ఎడ్జ్ బెండింగ్లో వచ్చేసి మనకి డై ఎలా ఉంటుందంటే మామూలు ఇలానే ఉంటుంది. కానీ వాటి యొక్క వర్క్ పీస్ అనేది ఈ ఎడ్జ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ ఎడ్జ్ మీద సమ్ ఫోర్స్ విల్ బి అప్లైడ్. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎడ్జ్ అనేది ఇలా మనకి బెండ్ అయిపోతుంది. ఈ ఎడ్జ్ అనేది మనకి ఇలా బెండ్ అయిపోతుంది. దిస్ ఈస్ ద బెండింగ్, దిస్ ఈస్ ద ఎడ్జ్ బెండింగ్. అదేగా మనం చెప్పుకుంది. ఎయిర్ బెండింగ్ ఇఫ్ ద పంచ్ డస్ నాట్ ఫోర్స్ ఆన్ ద షీట్ టు ద బాటమ్ ఆఫ్ ద డై. Any cavity leaving spaces or air under teeth is called as a air bending. And cavity leaving of air under teeth is called as a air bending. దీన్ని ఏమంటాం, ఇవి 2 టైప్స్ ఆఫ్ బెండింగ్, వి బెండింగ్ అండ్ ఎడ్జ్ బెండింగ్. Thank you. Next class we will discussing the next topic, sharing and drawing operations ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.